మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మరియు వాగ్గేయకారులు అయినటువంటి శ్రీ నేదునూరి కృష్ణమూర్తి గారి స్మరణ. ఈరోజు వారిని తప్పకుండా మనం తలుచుకోవాల్సిన రోజు, వారి వర్ధంతి. ఆ సందర్భంగా వారి సంగీత సేవలు తెలియజేసుకుంటూ వారి ఇచ్చే బాణీ కట్టబడినటువంటి అనేక కీర్తనల్లో ఒక కీర్తనకి మనం భాష్యం చెప్పుకుని పాడుకుందాం. నేదునూరి వారు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. 1927లో జన్మించారు ఆయన. వారి తండ్రి గారు విజయనగరం మ్యూజిక్ కాలేజీలో పనిచేసేవారు. అలా వీరు కూడా చిన్నతనాన అమ్మ కొంగున ఉండి కొంగు పట్టుకుని అనేక రామాయణ కీర్తనలు, అధ్యాత్మ రామాయణాలు, అలాగే రామదాస్ కీర్తనలు ఇలాంటివి వింటూ పెరిగిన కారణంగా తాను కూడా విజయనగరంలో సంగీత కళాశాలలో చేరి అక్కడ విద్య గడపటం జరిగింది. సంగీత విద్య గడిపారు. అందులో వైలిన్ అంటే ఆయనకి ఇష్టం బాగా. అందువల్ల ఆయన వైలిన్ నేర్చుకోవటానికి ద్వారం వెంకటస్వామి నాయుడు గారి దగ్గర చేరి నేర్చుకున్నారు. అలాగే గాత్రం కూడా బాగుంటుంది కనుక ద్వారం వారే సూచన చేశారట, గాత్రంలోనే ఉండిపోవచ్చు కదా, వైలిన్ నేర్చుకున్నప్పటికీ గాత్రం మధురంగా ఉంది, చక్కని గమకాలు కూడా పలుకుతున్నాయి అని సజెస్ట్ చేస్తే వారు గాత్రాన్ని ఎంచుకుని వైలిన్ని నేర్చుకున్నా కూడా అప్పుడప్పుడు వాయించుకుంటూ ఆ విద్యను కూడా దగ్గర పెట్టుకొని ప్రముఖంగా గాత్రాన్ని అనుసరించడం జరిగింది. తర్వాత మహారాజా కాలేజీలో సంగీత విద్యని పటిష్టంగా నేర్చుకున్నారు కనుక ఆ తర్వాత వారు రేడియోలో కూడా పనిచేసి ఉన్నారు. దాదాపు మద్రాసు సంగీత అకాడమీలో ఒక 5 దశాబ్దాల పాటు వారు కచేరీలు చేయటం కూడా జరిగింది. అలాగే విజయవాడ రేడియోలో కూడా ఏ గ్రేడ్ ఆర్టిస్ట్గా, అంతేకాకుండా అనేక అన్నమాచార్య కీర్తనలు, రామదాస కీర్తనలు, నారాయణ తీర్థుల వారి తరంగాలు, ఇవి భక్తిరంజని కోసము ప్లస్ విడిగా వాటిని ప్రాచుర్యంలోకి తీసుకురావడం కోసం కూడా సంగీత లోకానికి ఆయన అందించిన సేవ చాలా గొప్పది. మరి అలాగే శ్రీపాద పినాకపాణి గారి దగ్గర శిష్యరికం చేశారు. ఆయన శిష్యరికంలో మెళకువలు ఎన్నో నేర్చుకుని గమకాలు ఎలా పాడాలి, సంగీత మనోధర్మంలో ఎటువంటి మెళకువలు పాటించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా వారి దగ్గర నేర్చుకోవడం జరిగింది. తర్వాత అన్నమాచార్య ప్రాజెక్టు వాళ్ళు ఇచ్చినటువంటి కార్యక్రమంలో అనేక కీర్తనలకి వీరు స్వరం కట్టడం జరిగింది. అందులో ఒక్కొక్కరి వయ్యారమై, అలాగే పలుకుతేనెల తల్లి, అలాగే నానాటి బ్రతుకు నాటకము, ఇటువంటి అతి ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి జనాల నోళ్లలో నానుతున్నటువంటి కీర్తనలకి బాణీలు ఇవ్వటం వీరే చేశారు. సుబ్బలక్ష్మి అమ్మ కూడా వీరి నానాటి బ్రతుకు నాటకము పాడినప్పుడు కళ్ళనీళ్ళు పెట్టుకుని ఇది ఒక్కటి చాలండి మీకు సంగీత కళానిధి అని బిరుదు ఇవ్వటానికి అని ప్రశంసించారట. అంత అద్భుతమైన సంగీత ప్రజ్ఞ కలిగినటువంటి నేదునూరి వారు మనకి తెలుగువారు అవటం మన అదృష్టం. వారికి సంగీత కళానిధి అనే బిరుదుంది. ఇంకా రాజాలక్ష్మి ఫౌండేషన్ వాళ్ళ అవార్డు, ఇలాంటివి చాలా లెక్కలేనని ఉన్నాయి. వారి సంగీత పాండిత్యానికి ఈ అవార్డులన్నీ ఒక పక్కన, వారు సంగీతానికి చేసిన సేవే చాలా గొప్పది. మా చిన్నప్పుడు గుంటూరులో చిన్మయ మిషన్ వాళ్ళు భారతీయ విద్యాభవన్లో అనేక కార్యక్రమాలు చేసేవారు. మేము వెళ్ళేవారం సంగీత విద్యార్థులుగా. ఆ సందర్భంగా వీరి కచేరీ కూడా నేను ఒకసారి వినటం జరిగింది. ఆ కచేరీలో విన్నదే ఒక్కొక్కరి వయ్యారమై. అది నాకు చాలా ఇష్టపడేదాన్ని. కరహర ప్రియ రాగంలో అప్పుడే నేర్చుకున్నాను ఆ కీర్తన. ఇటువంటి మంచి పట్టున్నటువంటి సంగీత రచనలు ఆయన కీర్తనలకి కట్టినవి ఉన్నాయి. తరంగాలు ఉన్నాయి, రామదాస్ కీర్తనలు ఉన్నాయి, చాలా చేశారు. ఈరోజు వారి సంగీత బాణీలో కూర్చున్నటువంటి నానాటి బతుకు నాటకము పాట గురించి చూద్దాం.
నానాటి బ్రతుకు నాటకము ప్రసిద్ధ అన్నమాచార్య కీర్తన. అన్నమాచార్యులు రాసినటువంటి ఒక ఆధ్యాత్మిక తత్వగీతంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఎంత ఆధ్యాత్మికత, తాత్వికత, వైరాగ్యము ఇలాంటివన్నీ అందులో ఇమిడినటువంటి గీతం అంటే ఎంత ఎంత ఉన్నాయంటే తరచిన కొద్దీ దానికి అర్థాలు దొరుకుతూ ఉంటాయి మనకి. అటువంటి గీతరాజం అనొచ్చు దాన్ని. భక్తి ప్రపంచంలో గీతరాజంగా దాన్ని చెప్పుకోవచ్చు. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము. మనం ప్రస్తుతం బ్రతుకుతున్న జీవిస్తున్న ఈ జీవితాలన్నీ కూడా నాటకం లాంటివే అని అంటారు అన్నమాచార్యుల వారు. మనకి తెలియకుండా, కనిపించకుండా ఉన్న కైవల్య పదాన్ని మనం చేరుకోవాలి అంటే ఈ నాటకంలో నుంచి మనం బయటపడాలి అని ఆయన సూచిస్తూ ఉన్నారు. పుట్టుటయు నిజము, పోవుటయు నిజము, నట్టనడి మీ పని నాటకము. అందరికీ తెలిసిందే, పుడుతూ ఉంటాం, చనిపోతూ ఉంటాము. మధ్యలో జరిగేటటువంటి ఈ చిన్న పరిణామం ఏదైతే ఉందో అదే జీవితం. ఆ జీవితంలోనే మనకి కష్టసుఖాలు, కష్టాలు, నష్టాలు, ధైర్యం, అధైర్యం, భయం ఇలాంటివన్నీ ఉంటాయి. అనేక రకాల ఎమోషన్స్ ఉంటాయి మనకి. వాటిల్లోనే బతికేస్తూ ఉంటాము. ఆ మధ్యలోనే మనం మనసు, శరీరం కూడా తారట్లాడుతూ ఉంటుంది. దాన్ని మించి బయటికి రాలేము. పుట్టడం అన్నది జరుగుతుంది, చనిపోవడం అన్నది జరుగుతుంది. మన ముందు ఉన్న ఈ ప్రపంచాన్ని దాటి బయట ఉన్నటువంటి కైవల్యానికి చేరుకోవాలి అంటే ఎంతో సాధన చేస్తే కానీ అది ప్రాప్తించదు అని వారు చెప్తూ ఉన్నారు. ఇంకా కుడిచేదన్నము పోక చుట్టెడిది నగి కాలము నాటకం. బట్టలు కట్టుకుంటాము, భోజనం చేస్తాము, ఇవన్నీ మనం చేస్తూనే ఉంటాము. అలాగే మంచి కర్మ, చెడు కర్మ, సుకర్మలు, కుకర్మలు ఈ రెండు కూడా చేస్తూ ఉంటాం. మంచి పనులు, చెడ్డ పనులు. నగి కాలము నాటకము. ఈ మధ్యలో ఉన్నటువంటి కాలం అంతా కూడా నాటకంగానే ఉంటుంది. పుణ్యం క్షీణిస్తూ ఉంటుంది, పాపం పెరుగుతూ ఉంటుంది. పాపాలు చేస్తాము, పుణ్యకార్యాలు చేస్తూ ఉంటాము. పాపాలు పోగొట్టుకోవడానికి పుణ్యకార్యాలు చేస్తాము, పుణ్యం ఖర్చు అయిపోవడానికి మళ్ళీ పాపాలు చేస్తూ ఉంటాము. ఈ మధ్యలో మనం అటు ఇటు పడిపోతూ ఉంటాము. పాపాలు పెరుగుతూ ఉంటాయి, మంచి పనులు, పుణ్యకార్యాలు ఎన్ని చేసినా సరిపోదు ఆ పాపాలను తొలగించుకోవడానికి. ఈ రెంటిని అనుభవిస్తూ ఇది కాదు అనే విచికిత్సతో మనం జీవితం గడిపేస్తూ ఉంటాము. అందులో నుంచి బయటికి రమ్మని జీవుణ్ణి కోరుకోవాలని, పరమాత్మని వేడుకోవాలని అయ్యవారులు సెలవిస్తున్నారు. ఇంకా పైన ఉన్న పరమాత్మ మనల్ని ఎప్పుడూ చూస్తూ ఉంటాడు. మనం చేసే ప్రతి పని కూడా ఆయనకు కనిపిస్తూనే ఉంటుంది. ఆ ఎరుకతో ఉన్నప్పుడు, కర్మ అనుబంధాల మీద రక్తి సడలినప్పుడు మాత్రమే పరమాత్మ వైపు మన చూపు వెళుతుంది. అలా వెళ్ళినప్పుడే ఈ భవబంధాల నుంచి విముక్తి కలుగుతుంది. మనకి ఆధ్యాత్మిక తత్వం వెలువడుతుంది. భక్తిభావం, సాత్వికత తోడైతే జీవితం కూడా పరిపూర్ణమవుతుంది. అలాగే మోక్షానికి కూడా మనకి అర్హత అనేది దొరుకుతుంది అని అయ్యవార్లు సెలవిస్తున్నారు. నేను ఇది చాలా తక్కువగా చెప్పాను, ఎందుకంటే ఈ పాట వినిపిద్దామనే ఉద్దేశంతో. అందరికీ ఇష్టమైన పాట కదా, అది వినిపిస్తాను. నానాటి బతుకు నాటకము, నానాటి బతుకు నాటకము, కానక కన్నది కైవల్యము. నానాటి బతుకు నాటకము, కానక కానది కైవల్యము. నానాటి బతుకు నాటకము, కానక కానది
కైవల్యము నానాటి బతుకు నాటకము నాటకము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్టనడి మీ పని నాటకము. పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్టనడి మీ పని నాటకము. ఎట్టనెదుట గలది ప్రపంచము, ఎట్టనెదుట గలది ప్రపంచము, కట్టకడపటిది కైవల్యము. ఎట్టనెదుట గలది ప్రపంచము, కట్టకడపటిది కైవల్యము. నానాటి బతుకు నాటకము నాటకము. కుడి చేదన్నము కోక చుట్టెడిది, కుడి చేదన్నము కోక చుట్టెడిది, నడమంత్రపు సిరి నాటకము. కుడి చేదన్నము కోక చుట్టెడిది, నడమంత్రపు సిరి నాటకము. ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు, ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు, గడిదాటినప్పుడే కైవల్యము. ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు, గడిదాటినప్పుడే కైవల్యము. నానాటి బతుకు నాటకము నాటకము. తెగదు పాపము తీరదు పుణ్యము, తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము. తెగదు పాపము తీరదు పుణ్యము, నగి నగి కాలము నాటకము. ఎగువడి శ్రీ వెంకటేశ్వరుడేలిక, ఎగువడి శ్రీ వెంకటేశ్వరుడేలిక, గగనము మీదిది కైవల్యము. ఎగువడి శ్రీ వెంకటేశ్వరుడేలిక, గగనము మీదిది కైవల్యము. నానాటి బతుకు నాటకము, కానక కానది కైవల్యము. నానాటి బతుకు నాటకము నాటకము.
ఇంత తాత్విక చింతన, ఇంత ఆధ్యాత్మిక విషయాలు, అలాగే వైరాగ్య భావాలు ఇందులో ఇమిడ్చి ఆయన అన్నమయ్య రచించినందుకు, అలాగే అదే భావాన్ని బయటికి తీయటానికి రేవతి రాగాన్ని వాడుకున్నటువంటి మన నేదునూరి కృష్ణమూర్తి గారికి కృతజ్ఞతాంజలులు సమర్పించుకుంటూ ముగిస్తున్నాను.